నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. పోషణ మాసం 2025 లో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగన్వాడీ టీచర్లతో కలిసి దుబ్బాకలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని 200 మంది అంగన్వాడీ టీచర్లు మరియు మెప్మా సిబ్బంది పాల్గొని ప్రజల్లో పోషకాహారం ప్రాధాన్యతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద మానవహారంగా సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ నినాదంతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. పోషణలోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారము, తాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త చైతన్యంగా అందిస్తాను. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో యోగేలా చేస్తాను. జనచైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని మరియు మెరుగైన శక్తి సామర్థ్యాలతో సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ.